బీఎస్సీ మెడికల్ ఆఫీసర్, చంద్రరావుపేట, వరంగల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు మనకి వర్షాకాలం రాబోతుంది కాబట్టి ప్రజలందరూ పెద్దవాళ్ళైనా పిల్లలైనా కానీ జాగ్రత్తగా ఉండాలని, అలాగే మనకి వర్షం స్టార్ట్ అయినప్పుడు వచ్చే నీరు అంతా కలుషితమై ఉంటుంది కాబట్టి కాచి వడబోసిన నీరుని తాగాలని సూచిస్తున్నాము. అలాగే ఏంటంటే చాలా వరకు ప్లాంట్ వాటర్ అది తాగుతూ ఉంటారు కాబట్టి అవి కూడా కొంచెం దగ్గు, జలుబు, జ్వరం ఉన్న టైంలో కాచి వడబోసి తాగవలసిందిగా కోరుతున్నాం. అట్లనే ఈగలు, దోమలు ఎక్కువగా ముసిరే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్లో కానీ చుట్టూ పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీరు నిల్వ ఉంటే మనం వాడని ఏమన్నా వస్తువులు కానీ, గోళాలు కానీ, బకెట్లు కానీ, ఏమన్నా కొబ్బరి బొండాలు, టైర్లు లాంటివి ఏమైనా ఉంటే అవి పడేయాలని కోరుతున్నాము. లేదా బోర్లిచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే అందులోనే దోమలు ఎక్కువ పెరిగి మనకి దోమల వల్ల వచ్చే మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇవన్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము. అలానే మనకి అందుబాటులో మనకి 41 విలేజెస్ ఉన్నాయి, 11 సబ్ సెంటర్స్ ఉన్నాయి. సో మనం వారానికి ఒక విలేజ్ వైజ్గా యాక్షన్ ప్లాన్ వేసుకొని మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ ఇట్టి క్యాంపుని ఉపయోగించుకోవాలి. మనకి 11 సబ్ సెంటర్స్ ఉన్నాయి. అట్లనే పల్లె దవాఖానాలు ఉన్నాయి ఈ 11 సబ్ సెంటర్స్లోనే. మేము ప్రతి వారము ప్రతి ఒక్క విలేజ్, అంటే కొన్ని విలేజ్ వైజ్గా యాక్షన్ ప్లాన్ వేసుకొని మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఎవరైనా పిహెచ్సి కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అండ్ మనము ప్రతి కేసెస్కి, అంటే వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా కంపల్సరీగా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, వైరల్కి సంబంధించిన టెస్టులు, అలాగే ఇంకా 52 రకాల టెస్టులు కూడా చేస్తున్నాము. అవి టీ హబ్కి పంపిస్తున్నాము. కాబట్టి ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలి ప్రజలందరూ. అట్లనే 14 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకు కూడా గవర్నమెంట్ మంచి అవకాశం ఇచ్చారు. వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్, అంటే ఫ్యూచర్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది రాకుండా అరిగట్టాలనే ఉద్దేశంతో దీన్ని కూడా స్టార్ట్ చేశారు. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ కొత్త నీరు రావడం వల్ల డయేరియాస్ కూడా అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అంటే ఎవరు కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నా కానీ వెంటనే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.